మంచు లక్ష్మీ ప్రసన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమై తెలుగు, తమిళ, మలయాళం, ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించింది. మొదట్లో సినిమా ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయిన మంచు లక్ష్మి కెరియర్ ఆ తర్వాత యాంకర్గా, విలన్గా, హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మారి అన్ని రంగాల్లోనూ పనిచేసి మంచి పేరు తెచ్చుకుంది. అయితే తనని చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచిన తండ్రి మంచు లక్ష్మి పాలిట రాక్షసుడయ్యాడా? మోహన్ బాబు మొదటి భార్య ఆత్మహత్య వెనుక అసలు రహస్యం ఏంటి? మంచు లక్ష్మి మొదటి భర్త మరణానికి మోహన్ బాబే కారణమా? ఆ ఇంట్లో రెండో పెళ్లి అందరికీ శాపమా? మోహన్ బాబు ఇంట్లో ఆస్తి గొడవలకి మంచు లక్ష్మినే కారణమా అనే విషయాల్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1975లో మోహన్ బాబు సినిమాల్లో బిజీ అవుతున్న సమయంలో విద్యాదేవితో పెళ్లి జరిగింది. వీరిద్దరికి మంచు లక్ష్మి, విష్ణు పుట్టారు. అప్పుడే ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుంటున్న మోహన్ బాబు షూటింగ్స్ లో బిజీగా ఉన్న ఇంటికెళ్లడం బాగా లేట్ అయ్యేది. దీంతో విద్యాదేవి, మోహన్ బాబు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. పైగా హీరోయిన్లతో మోహన్ బాబు చనువుగా ఉంటున్నాడన్నట్టు వార్తలు విద్యాదేవి చెవిన పడ్డంతో ఆ గొడవలు కాస్త పెరిగి పెద్దవయ్యాయి. పైగా మోహన్ బాబు పెట్టే రూల్స్, రెస్ట్రిక్షన్స్ తో విసిగిపోయిన విద్యాదేవి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలున్నాయి. ఇలా విద్యాదేవి గారు చనిపోయిన నాటికి లక్ష్మీ, విష్ణులు వయసులో చాలా చిన్నవారు. ఆయాన్ని పెడితే సరిగ్గా చూసుకుంటారో లేదో అని బంధువులంతా కలిసి నిర్మలాదేవిని ఇచ్చి పెళ్లి చేసుకోమని మోహన్ బాబుకి సలహా ఇచ్చారు. అలా పిల్లల కోసం మోహన్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడే నిర్మలాదేవి. ఆమె ఎవరో కాదు, విద్యాదేవి సొంత చెల్లెలే. అప్పటికే విద్యాదేవికి తోడుగా వచ్చిన నిర్మలాదేవి దగ్గర లక్ష్మీ, విష్ణులకి అలవాటు కావడంతో తల్లిని మర్చిపోయారు. ఇదే విషయం చెప్పి పిల్లల కోసం పెళ్లి చేసుకోమని బంధువులు ఒత్తిడి చేయడంతో నిర్మలాదేవి మెడలో 3 ముళ్ళు వేశారు మోహన్ బాబు. అలా నిర్మలాదేవి, మోహన్ బాబుల ప్రేమకి ప్రతిరూపంగా మనోజ్ పుట్టాడు. ఇక మంచు లక్ష్మి విషయానికి వస్తే మంచు లక్ష్మి అంటే పెద్దగా పరిచయం అక్కర్లేదు. కలెక్షన్ కింగ్ గారాల పట్టి మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె హీరోయిన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, టీవీ హోస్ట్గా, ప్రొడ్యూసర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న మంచు లక్ష్మి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. ఇంతవరకే చాలా మందికి తెలుసు. అయితే మంచు లక్ష్మి గురించి తెలియని విషయం ఆమెకి 2 పెళ్లిళ్లు జరిగాయని. మీరు వికీపీడియాలో ఆమె బయోగ్రఫీలో సెర్చ్ చేస్తే రెండో భర్త వివరాలు మాత్రమే ఉంటాయి. 90ల్లోనే మంచు లక్ష్మి వివాహం చేసుకుంది. లక్ష్మి హైదరాబాద్లోని కాలేజ్లో చదువుకునే రోజుల్లో స్నేహితుడు లండన్ శ్రీనివాస్ని ప్రేమించింది. ఈ విషయం మోహన్ బాబుకి తెలియడంతో శ్రీనివాస్ని మర్చిపోవాలని చాలా ప్రెషర్ చేశారట. అంతేకాకుండా అతన్ని మర్చిపోకపోతే ఎంత దూరానికైనా వెళ్తా అని వార్నింగ్ కూడా ఇచ్చారట. దీంతో మోహన్ బాబు అవుట్డోర్ షూటింగ్కి వెళ్లిన టైంలో మంచు లక్ష్మి లండన్ శ్రీనివాస్ని ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు తన కూతురుని, ఆమె భర్తని ఎలాగైనా విడదీయాలని అనుకున్నాడట. అంతేకాకుండా శ్రీనివాస్ ఫ్యామిలీ, రిలేటివ్స్ని రౌడీలతో ఇబ్బంది కూడా పెట్టించారట. అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఇండస్ట్రీ పెద్దలు అయిన దాసరి నారాయణరావు గారు, మురళీమోహన్, ఎర్రగడ్డ సురేష్తో పంచాయతీ పెట్టించారు. పెళ్ళయి సంవత్సరం అయినా పట్టువీడని మోహన్ బాబు శ్రీనివాస్కి ఎక్కడా జాబ్ దొరకకుండా చేయటం, అతన్ని కొట్టించటం, బెదిరించటం ఆపలేదు. దీంతో తండ్రికి ఎలాగైనా నచ్చజెప్పాలని ఇంటికి వెళ్లిన మంచులక్ష్మి తిరిగి భర్త దగ్గరికి వెళ్లలేదు. దీంతో శ్రీనివాస్ అప్పటి డీజీపీ, హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్లకి సైతం ఫిర్యాదు చేశాడు. కానీ మోహన్ బాబు పలుకుబడి, డబ్బు ముందు శ్రీనివాస్ ప్రేమ తేలిపోయిందని అంటారు. అలా మంచు లక్ష్మి, శ్రీనివాస్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. మంచు లక్ష్మి భర్త శ్రీనివాస్ ఈ గొడవల విషయంలో మోహన్ బాబుని తప్పుపట్టారు. ఆయన కారణంగానే మా వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. అప్పట్లో మంచు లక్ష్మి భర్త శ్రీనివాస్ చేసిన ఈ స్టేట్మెంట్ వార్తలకు ఎక్కింది. మా కాపురంలో మామ మోహన్ బాబు చిచ్చు పెడుతున్నాడు అంటూ శ్రీనివాస్ ఆవేదన చెందాడంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే శ్రీనివాస్ అంటే తన తండ్రికి ఇష్టం లేకపోవడం, తాను శ్రీనివాస్ని వదలకపోతే అతని ప్రాణాలకి ముప్పు ఉందని గ్రహించిన మంచు లక్ష్మి తండ్రి కోసం ప్రేమను వదిలేసింది. అలా మొదటి భర్త శ్రీనివాస్కి విడాకులు ఇచ్చేసింది. ఇక్కడే ఉంటే మంచు లక్ష్మి మనసు మార్చుకుంటుందని అమెరికాలోని థియేటర్ కోర్స్కి పంపించేశాడు మోహన్ బాబు. తన ప్రేమను దూరం చేసిన తండ్రిని డబ్బులు అడగకూడదని అక్కడే సీరియల్స్లో, మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది మంచు లక్ష్మి. అక్కడే ఓ సీరియల్ ఆర్టిస్ట్తో లక్ష్మి మళ్లీ ప్రేమలో పడిందని తెలుసుకున్న మోహన్ బాబు ఇండియాకి రప్పించేసి అప్పటికే ఫిక్స్ చేసిన బ్రహ్మిన్ ఫ్యామిలీకి చెందిన యాండీ శ్రీనివాస్తో పెళ్లి చేసేశారు. అలా 2006లో చెన్నైకి చెందిన యాండీ శ్రీనివాస్ అనే వ్యక్తిని మంచు లక్ష్మి రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి నిరాడంబరంగా జరిగింది.
వివాహం అయ్యాక మంచు లక్ష్మి అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ కొన్ని టెలివిజన్ షోలు చేశారు, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. 2011లో ఇండియాలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు మూవీలో విలన్ రోల్ చేశారు. ఇక మనోజ్ విషయానికి వస్తే తన అన్న మంచు విష్ణు భార్య విరానికా రెడ్డి స్నేహితురాలు ప్రణతి రెడ్డిని 2015లో ప్రేమించి మరి వివాహం చేసుకున్నాడు మనోజ్. అయితే పెళ్లైన 2 ఏళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ప్రణతి రెడ్డి నుంచి 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మంచు మనోజ్ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండవ కుమార్తె మౌనికతో ప్రేమలో పడ్డాడు. మనోజ్ ప్రేమకి మౌనిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అప్పటికీ మౌనిక కూడా మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. 5 ఏళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ భూమా మౌనికపై పీకల్లోతు ప్రేమలో ఉన్న మనోజ్ మోహన్ బాబు దగ్గరికి వెళ్లి భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు. మనోజ్కి మొదటి భార్య ప్రణతితో విడిపోవడం ఇష్టం లేని మోహన్ బాబు నాకిష్టం లేదని చెప్పాడు. మనోజ్కి ఇంట్లో వారికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో తమ్ముడు పడుతున్న బాధ చూడలేక తమ్ముడంటే ప్రాణమిచ్చే మంచు లక్ష్మి మోహన్ బాబును పెళ్లికి బలవంతంగా ఒప్పించింది. కానీ పెళ్లి పెద్దగా ఎక్కడ మోహన్ బాబు కనిపించలేదు. అలా మార్చి 3, 2023న మంచు లక్ష్మిని మనోజ్ పెళ్లిని అంతా తానే దగ్గరుండి చేసింది. కేవలం ఫోటోలకి ఫోజులు ఇవ్వటానికి వచ్చినట్టు తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు వచ్చి వెళ్ళిపోయారు. పెళ్లి తర్వాత అంతా సద్దుమణిగిపోతుందని అనుకున్నారు. కానీ క్రమంగా గొడవలు పెద్దయ్యాయి. ఒకానొక టైంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు మనోజ్. అప్పుడే మనోజ్ ఇంటికి వచ్చి విష్ణు దాడి చేశాడంటూ వీడియో విడుదల చేసి మళ్ళీ అదంతా ఉత్తిత్తదే ప్రాంక్ రియాలిటీ షో అని ఏదేదో చెప్పి బయటికి రాకుండా బానే కవర్ చేశారు. ఈ గొడవలు జరుగుతున్నప్పుడే 2023లో విష్ణు తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. విష్ణు బయటికి వెళ్లడంతో మనోజ్ తల్లి నిర్మలాదేవి తమతో కలిసి ఉండాలని మనోజ్పై ఒత్తిడి తేవడంతో మళ్ళీ జల్పల్లిలోని ఫామ్ హౌస్లో కాపురం పెట్టాడు మనోజ్. ఈ క్రమంలోనే మనోజ్కి మౌనికకి పాప పుట్టింది. ఇలా మనోజ్ రెండో పెళ్లికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆస్తుల పంపకం తెరపైకి రావడం, కొడుకు మనోజ్ కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ మనోజ్ పోలీసులకు కంప్లైంట్ చేయటం, మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మనోజ్ కూడా ఒక లేఖ రాయడం, ఇలా జరుగుతున్న గొడవ మీకు తెలిసిందే. చూసారుగా ఫ్రెండ్స్, ఇది సంగతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.